పచ్చి అరటికాయ కుర్ర అన్నం. అంటే ఇది కుర్రలతో తయారు చేయబోతున్నాను, పచ్చి అరటికాయతో తయారు చేయబోతున్నా. మరి కుర్రల ఆరోగ్యానికి చాలా మంచిది, పచ్చి అరటికాయ కూడా చాలా చాలా మంచిది. వాటి గురించి తెలుసుకుందాం. మరి ముందుగా పచ్చి అరటికాయ కుర్రల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి అరటికాయ కుర్రల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు అరకప్పు, ఎండుమిర్చి 4, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అరటికాయ 1, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొర్రలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు సరిపడా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా. పచ్చి అరటికాయ కొర్రల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా కొర్రల్ని ఇలా కొంచెం పొడి పొడిగా ఉడికించుకున్నాము. అలాగే ఆ అరటికాయను ఉడికించుకొని పెట్టుకున్నాం. అంటే మనకి ఇట్లా మెదిపే విధంగా మనం ఉడికించుకొని పెట్టుకున్నాం అనమాట. ఇంకా మిగతాదంతా కూడా నార్మల్గా సింపుల్గా చేసుకునేదే అండి. అయితే అరటికాయ గురించి మనం మాట్లాడుకోవాలి. అరటికాయలో హై ఫైబర్ ఉంటుంది, అందుకు జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా అరటికాయ ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది తెలుసా. కొంతమందికి మోషన్ ఫ్రీగా అవ్వదు, కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్నాము, ఇలా చాలా రకాలు చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా మనకు అరటికాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే మనకు ఒంట్లో ఉండేటువంటి చెడు మలినాలను తొలగించడానికి, అంటే బ్యాడ్ ని తొలగించడానికి కూడా మనకు అరటికాయ చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఇది ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తున్నట్టే. ఇక కుర్రలతో చేస్తున్నాం కదా ఇది. ఇక కుర్రల విషయం చెప్పాలి అంటే మూర్ఛ రోగంతో ఇబ్బంది పడుతున్న వారు, నరాల బలహీనతతో ఇబ్బంది పడుతున్న వారు, అంటే నర్వ్స్ వీక్నెస్, అంటే నరాలకు సంబంధించి మీకు ఒక మంచి పోషక విలువలు కావాలి అంటే మీరు కుర్రల్ని ఎక్కువగా ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. ఓకే, అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. బరువు తగ్గడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. మరి ఆడవాళ్ళు ఇంకెందుకు ఆలస్యం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే మరి బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళు కూడా చక్కగా కుర్రలను ఉపయోగించవచ్చు, అరటికాయను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే మరి ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఒక పొడి తయారు చేసుకుందాం. అంటే ఈ కుర్రల అన్నంలో వేసేటువంటి పొడి ఏదైతే ఉందో దాన్ని ముందుగా మనం తయారు చేసుకోబోతున్నాం. స్టవ్ వెలిగించేసుకుందామా. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని నూనె ఏం వేయట్లేదండి, డ్రైగా అంటే మనము రోస్ట్ చేసుకుంటున్నాం అనమాట. ముందుగా కాస్త శనగపప్పు, ఆ తర్వాత సమానంగా మినప్పప్పు, ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత ఘాటుకు తగ్గట్టుగా మిరియాలు. సాధారణంగా మిరియాలు మనం ఇంత వేసుకోగానే కొంచెం ఘాటు ఎక్కువగా వస్తూ ఉంటాయి. నేను ఇన్ని వేసుకున్నాను, నాకు ఇష్టం ఆ ఘాటు. కొంతమందికి అలవాటు ఉండొచ్చు, కొంతమందికి అలవాటు ఉండకపోవచ్చు, కానీ మంచిదండి. మిరియాల ఘాటు అంటే మిరియాల కారం, ఆ ఘాటు కారం ఏదైతే ఉంటుందో మన గొంతుకు, అది చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సీజన్స్లో ఇప్పుడు వచ్చేటువంటి రకరకాల వైరస్ల కోసము మన ఒళ్ళు ఫైట్ చేయాలి అంటే పసుపు, మిరియాలు, అల్లము ఇవన్నీ కూడా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. విటమిన్ సి, నిమ్మకాయ, ఉసిరికాయ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాము. మనం మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా తర్వాత వేస్తాం కాబట్టి కొన్ని మాత్రమే వేసాను ఎండుమిరపకాయలు. ఆ తర్వాత చివరిగా పచ్చి కొబ్బరి తురుము మనం ఇందులో అయినా వేసి వేయించుకొని మన బౌల్లోకి తీసుకొని కూడా మనము మిక్సీ పట్టుకోవచ్చు. లేదు అంటే మిక్సీ పట్టుకునేటప్పుడు పచ్చిగా కూడా వేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఒక మారు నేను అలా అంటాను అనమాట పచ్చి కొబ్బరి తురుముని. ఒక్కసారి ఇలా, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. కొంచెం మనం చివర్లో మన పోపులో పెట్టుకుందాము. వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మీరు ఒకవేళ ఇది మీరు ఇలాంటి పొడిని ఒక 2 రోజులు పెట్టుకోవాలి అనుకుంటున్నారు అంటే ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే ఇంకొన్ని రోజులు 2-3 రోజులు తాజాగా ఉంటుంది. పచ్చి కొబ్బరి తురుము కాబట్టి ఒక రోజు తర్వాత ఫ్రెష్నెస్ ఉండదు. ఇది ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. కానీ మిరియాలు, పచ్చి కొబ్బరి ఈ 2 వేయిస్తే వచ్చే రుచి ఆహా, అంటే రుచి అంటే వాసన ఫస్ట్, ఆ తర్వాత వచ్చే రుచి చాలా చాలా బాగుంటుంది. కొబ్బరన్నం చేసుకుంటాం కదా, ఈ 2 కదా కొబ్బరన్నంలో వేసుకునేది. కేవలం మిరియాల పొడి అలాగే పచ్చి కొబ్బరి
అలా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఓకే, ఇది మనం కొంచెం చల్లార్చిన తర్వాత చక్కగా పొడిలాగా రుబ్బేసుకుందాం. ఆ పొడిని మనము ఈ కొర్రల అన్నంలో వేసుకుంటాం అనమాట. మరి ముందుగా ఇది ఒక్క నిమిషం చల్లారిన తర్వాత పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత మనం అసలైన వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా ఇలా చక్కగా, ఆహా మిరియాలు, ఎండు కొబ్బరి, ఆహా ఈ టేస్ట్ అయితే ఎంత బాగా అంటే ఇట్లా వాసన అద్భుతంగా వస్తుందండి. అసలు నాకు చాలా ఇష్టం అండి ఈ కొబ్బరి మిరియాల కాంబినేషన్. ఇంతకుముందు చెప్పాను కదా, చాలా బాగుంది. అయితే ఇది పక్కన పెట్టేద్దాము. ఎప్పుడెప్పుడు ఈ అన్నం రుచి చూడాలని వెయిట్ చేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే మనము ఉడికించుకున్నటువంటి అరటికాయ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మ్యాష్ చేసేసుకుందాం. అది మనకి స్పూన్తో వస్తే స్పూన్తో చేసుకోవచ్చు, లేదు అంటే చేత్తో చేసుకోవచ్చు, బట్ వచ్చేస్తుందండి. చక్కగా మెదిపేసుకున్నాను కాబట్టి మరొకసారి స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె. ఇప్పుడు అసలైన మనము కొర్రల అన్నం ప్రాసెస్లోకి వెళ్తున్నాం. కాస్త నూనె వేసేసాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇక మనకు కావాల్సినవన్నీ కూడా వేసేసుకోవచ్చండి. అంటే పోపు సామాగ్రికి సంబంధించి ఇంకా మన ఇష్టం అన్నమాట. ముందుగా జీలకర్ర, శనగపప్పు, ఇది ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇది మనకు బాక్సుల్లో కూడా బాగుంటుంది. అంటే మనం కొర్రలు ఉడికించుకునే విధానాన్ని బట్టి మనం అది బాక్స్లోకి బాగుంటుందా లేదా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటారా, నేను చక్కగా కొర్రల్ని పొడి పొడిగా ఉడికించుకున్నాను కాబట్టి బాక్స్లోకి చాలా బాగుంటుంది. కొంచెం ముద్దగా ఉంటే కొంచెం రుచి తక్కువగా ఉంటుంది. అదొక్కటి గమనించుకోవాలి మీరు. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత కాస్త మినపప్పు వేసుకుందాం. ఇది ఒక్కసారి ఫ్రై అవుతూ ఉండగా ఇందులో కాస్త పసుపు వేసేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. మనం ఆల్రెడీ కాస్త ఎండుమిరపకాయలు వేసేసుకున్నాము, అందుకే చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త కరివేపాకు వేసుకుందాం. అలాగే ఇక అన్నం కాబట్టి, అన్నం అంటే పులావు ఇటువంటి వాటికి మనం జీడిపప్పులు వేసుకుంటూ ఉంటాం కదా, అలా జీడిపప్పులు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త కారం కూడా వేసేసుకుందాం. నేను ఎప్పుడూ కూడా ఇలా నూనె వేగుతున్నప్పుడే నేను కాస్త కారము, మసాలా పొడి ఏమైనా ఉంటే వేసుకుంటాను. అంటే మనకి ఏంటి అంటే రంగు బాగుంటుందంట, కూర రంగు చాలా బాగుంటుంది. కూర అయినా లేకపోతే మనం ఏం తయారు చేసుకుంటే అది రంగు బాగా వస్తుందని చెప్తారు. ఆ తర్వాత మనము మెదుపుకొని పెట్టుకున్నటువంటి ఈ అరటికాయ ఏదైతే ఉందో అది మనం వేసేసుకుందాం. పచ్చి అరటికాయ పేస్ట్ అని చెప్పొచ్చు, లేకపోతే మెదుపుకున్నటువంటి ముక్కలు అని చెప్పొచ్చు. ఇది ఒక్కసారి నూనెలో ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో పచ్చి కొబ్బరి పొడి, అది కూడా కాస్త వేసుకుందాం. అంటే మన కారం ఇందులో ఎక్కువగా ఏం వేయలేదు కాబట్టి మొత్తంగా కూడా వేసేసుకోవచ్చండి. దీనికి తగ్గట్టుగా మనం కొర్రలు వేసుకోవాలి. అది ఇది ఒక్కసారి మనకు ఈ అరటికాయ అలాగే మనం తయారు చేసుకున్నటువంటి పొడి ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసుకుందాం. మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, ఉప్పు కూడా వేసేసుకుందాం. మనకు ఒక అందాజా ఉంటుంది కదా, దీనికి కొర్రలు మనం ఎంత వేస్తామో దాన్ని బట్టి మనం ఉప్పు వేసేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా అందాజా మీద వేస్తానండి. ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా నేను కొలతలు పాటించాను. అస్సలు 1:1 రేషియో అనేది తెలీదు. అందాజాగా వేస్తాను అండ్ అవి బాగుంటాయి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కొర్రలు, ఇదిగో చూసారా, అంటే నేను పొడి పొడిగా ఉడికించుకున్నాను అని చెప్పడానికి ఇలా మీకు ఫస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉడికించుకున్నప్పుడు ఏంటి అంటే మనకి బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది. చూద్దాం, ఇంత కుర్రలు సరిపోతాయేమో అని అనిపిస్తుంది నాకు. ఒక్కసారి కలుపుకొని చూస్తే మనకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి ఇంకెక్కువ వేసేసుకుంటే అసలైన సారం తగ్గిపోతుందేమో అనేది నా అభిప్రాయము. అందుకు ఇంత సరిపోతుంది మనకి. అంటే ఆ కొర్రల కలర్, వైట్ కలర్ ఏదైతే ఉందో అది తగ్గిపోయి మంచిగా మసాలా కలర్ వచ్చేసింది. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. కావాలంటే దీని మీద మీరు కొత్తిమీర
నిమ్మరసము ఇటువంటి ఏమైనా వేసుకొని పిండుకుంటా అంటే కూడా పర్వాలేదు, బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మా ప్లేట్ కూడా చక్కగా అరటి పండుతో అలంకరింపబడింది. కుర్రలు చాలా మంచివండి ఆరోగ్యానికి. ఫాక్స్టైల్ మిల్లెట్ అంటాం కదా, ఏదైనా అంటే చిరుధాన్యాలు అన్నీ కూడా మంచివే. వారానికి 3 రోజులు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ఆహారాన్ని మనం తీసుకునే అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది ఖచ్చితంగా. చక్కగా పైనుంచి పెట్టేద్దాం. పుదీనా. మా ప్లేట్ చూసారా, ఇలా చక్కగా అరటిపండు, క్యారెట్, అరటిపండు చెట్టు, ఇవన్నీ ఆకులు అనమాట, క్యారెట్ ఆకులు. ఏదైనా సరే ఆరోగ్యానికి మంచిది కాబట్టి అలా వెళ్ళిపోవడమే. మరి పచ్చి అరటికాయ కుర్రల అన్నం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి అరటికాయ కుర్రల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 కప్పు, ఎండుమిర్చి 4, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, అరటికాయ 1, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొర్రలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు సరిపడా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, పుదీనా కొద్దిగా. పచ్చి అరటికాయ కుర్రల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా బాండీలో కాస్త శనగపప్పు, మినప్పప్పు, కాస్త జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు వేసి వేయించి ఒక కప్పులోకి తీసుకొని పొడి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అరటికాయను మెత్తగా మెదుపుకోవాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత అందులో మరలా శనగపప్పు, మినప్పప్పు, కాస్త పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించుకున్న తర్వాత అందులో కారం, ముందుగా మెదుపుకున్న అరటికాయ మిశ్రమాన్ని, ముందుగా తయారు చేసుకున్న పొడిని కూడా వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న కుర్రల అన్నాన్ని కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పచ్చి అరటికాయ కుర్రల అన్నం రెడీ.